జగన్మోహన్ రెడ్డికి ఒక కోర్ టీం ఉంది. చాలా దగ్గరగా మెలిగే ఆ బృందం ఆయన చుట్టూ రక్షణ కవచంలా ఉంటుంది. ఆయన రాజకీయాల్లో యాక్టివ్ అయిన తర్వాత, వైసీపీ ఏర్పాటు చేసిన తర్వాత, అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కోర్ కమిటీలో కీలక వ్యక్తులు చేరుతూ వచ్చారు. నాగేశ్వర్ రెడ్డి వ్యక్తిగత సహాయకుడిగా ఉండేవారు. కృష్ణమోహన్ రెడ్డి ఓఎస్డీగా, సీఎంగా మారిన తర్వాత ధనుంజయ రెడ్డి ఆయనకు వ్యక్తిగత కార్యదర్శిగా ఉండేవారు. సజ్జల సలహాదారుడిగా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అయితే గట్టి మద్దతుదారుడిగా నిలిచారు. కానీ తాజాగా వీరందరినీ పక్కన పెట్టి కొత్త టీం ఏర్పాటు చేసుకునే పనిలో ఉన్నారట జగన్. ఇటీవల జరిగిన పరిణామాలతో ఆయన కలత చెందారట. చుట్టూ వీరిని ఉంచుకుని రాజకీయాలు చేయలేనని భావించి కొత్త టీంను రంగంలోకి దించేందుకు సిద్ధమయ్యారట. 2024 ఎన్నికల్లో వైసీపీ దారుణ పరాజయంతో జగన్ చుట్టూ ఉన్న కోటరీపై అనేక రకాల ఆరోపణలొచ్చాయి. వారి తీరుతోనే పార్టీ నేతలకు, అధినేతకు మధ్య గ్యాప్ వచ్చిందని విమర్శలొచ్చాయి. అయితే వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే జగన్ చుట్టూ ఉన్న కోర్ టీంపై అనేక రకాల ఫిర్యాదులున్నాయి. కానీ అధికారంలో ఉన్నప్పుడు ఇవి సహజమని చాలా లైట్ తీసుకున్నారు జగన్. అటు అధికారం కోల్పోయిన తర్వాత కూడా ఈ కోర్ టీం కూటమి ప్రభుత్వానికి టార్గెట్ అయ్యింది. అయితే తనకు అండగా నిలిచినందుకే ప్రభుత్వం టార్గెట్ చేసిందని భావించారు జగన్. కానీ ఎప్పుడైతే మద్యం కుంభకోణంలో నమ్మలేని నిజాలు బయటపడ్డాయో అప్పటి నుంచి ఆలోచనలో పడ్డారు. సాధారణంగా అధికార పార్టీ అంటేనే అవినీతి అనేది ఉంటుంది. ఆ ఆరోపణలు కూడా వస్తూ ఉంటాయి. అదే మాదిరిగా తన చుట్టూ ఉన్న కోర్ టీంపై అవినీతి ఆరోపణలు వచ్చుంటాయని జగన్ భావించారు. కానీ ఒక్కొక్కరి అక్రమ సంపాదనను ప్రత్యేక దర్యాప్తు బృందం బయటపెడుతోంది. మరోవైపు కేంద్ర సంస్థ ఈడీ సైతం వెల్లడిస్తోంది. తన వ్యక్తిగత సహాయకుడి వద్ద వందల కోట్ల రూపాయల ఆస్తులు బయటపడేసరికి జగన్ సైతం ఆశ్చర్యపోయారట. తానెంతో నమ్మిన అధికారులుగా తన వద్ద పెట్టుకున్న వారు సైతం భారీగా పోగేసుకోవడాన్ని జగన్ గుర్తించారట. వచ్చే ఏడాది పాదయాత్రకు సిద్ధపడుతున్న జగన్ ఆ సమయానికి తన చుట్టూ ఉన్న టీంను మార్చే పనిలో ఉన్నారట. గతంలో విజయసాయిరెడ్డి ఉండేవారు. ఆయన సైతం బయటకు వెళ్లిపోయారు. అయితే ఇప్పుడు నమ్మకస్తులుగా భావించి కోర్ టీం నట్టేట ముంచేయడంతో జగన్ ఈ నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తోంది.